ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ యొక్క జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో కొన్ని మాడిఫికేషన్స్ చేస్తూ యుఎస్ఏ రివైజ్డ్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఆ రివైజ్డ్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ మోరాలెస్ మన ఇండియన్ ఫార్మర్స్కి కొంత రిలీఫ్ని అయితే ప్రొవైడ్ చేసిందని చెప్పొచ్చు. అందులో ఉన్న హైలైట్స్ మాట్లాడుకుంటూ మార్కెట్లో చాలా రోజుల తర్వాత ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే నెట్ బయర్స్గా కనిపిస్తున్నారు లాస్ట్ 3 days నుంచి. ఆ ట్రెండ్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటూ గవర్నమెంట్ మొన్న బడ్జెట్లో 80,000 కోట్ల ఆస్తుల్ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. అండ్ అదే డైరెక్షన్లో చాలా ఫాస్ట్గా అయితే డెసిషన్స్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. సో దాని గురించి కొంత అనాలిసిస్ చేసుకొని ఈరోజు మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ చేశాయి అండ్ కొన్ని కంపెనీస్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. వీటన్నిటిని కవర్ చేసుకుంటూ ఈరోజు డైలీ మార్కెట్ వీడియోని ఎండ్ చేద్దాం. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ విషయంలో క్లారిటీ అయితే చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్ ఫ్రేమ్వర్క్ అనౌన్స్ చేసిన తర్వాత మన ఇండియా అండ్ యూఎస్ ఇద్దరు కూడా జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. సో జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో ఈ మొత్తం ట్రేడ్ డీల్లో ఏ సెక్టార్స్కి ఏ ప్రొడక్ట్స్కి ఎంత టారిఫ్స్ అప్లికబుల్ అవుతున్నాయి అండ్ టోటల్ ఫ్రేమ్వర్క్ హై లెవెల్లో కాకుండా కొంత డీటెయిలింగ్ చేసుకుంటూ ఆ క్లారిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు ఈ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్. వన్స్ ఈ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఫైనలైజ్ అయిన తర్వాత అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ అగ్రిమెంట్స్ సైనింగ్ జరుగుతుందని ఈ సైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా మిడిల్ ఆఫ్ ద మార్చ్లో కంక్లూడ్ అవుతాయని చెప్పి పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేశారని చెప్పి మనం నిన్న డైలీ మార్కెట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు కొత్తగా క్లారిటీ ఎస్టాబ్లిష్ అవుతున్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్ అయిన తర్వాత మేజర్లీ మనకి 2 or 3 వరింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపించినాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనము యుఎస్ఏ నుంచి కొన్ని పల్సెస్ని అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లుగా హై లెవెల్ అనౌన్స్మెంట్ అయితే ఉంది ఈ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో. సో దాని పరంగా మన ఫార్మర్స్కి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అండ్ ఇలాంటి ట్రేడ్ డీల్ మనం ఎలా కుదుర్చుకున్నాము అనే యాంగిల్లో కొన్ని క్రిటిక్స్ ఆర్ విమర్శలు అయితే వచ్చాయి. అది ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ వచ్చేసరికి మనం రష్యన్ ఆయిల్ పర్చేసింగ్ అనేది కంప్లీట్గా ఆపేస్తాము అనేది మనం యూఎస్ఏకి కమిట్మెంట్ ఇచ్చామని చెప్పి ఒక పాయింట్ అయితే న్యూస్లో రావడం మొదలుపెట్టింది. సో దాని గురించి కొంత కన్సర్న్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం $500 బిలియన్ ఆఫ్ ప్రొడక్ట్స్ని యూఎస్ఏ నుంచి పర్చేజ్ చేయడానికి కమిట్మెంట్ ఇచ్చామన్నట్లుగా ఒక న్యూస్ ఆర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఈ 3 పాయింట్స్ మేజర్లీ వరింగ్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడుకుంటే స్లోలీ ఈ 3 పాయింట్స్ మీద మనకి క్లారిటీ అయితే రావడం మొదలుపెట్టింది. ఫస్ట్ పాయింట్ ఇండియన్ పల్సెస్ గురించి మాట్లాడితే సో ఈరోజు వచ్చిన జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ క్లారిటీలో రిఫరెన్స్ టు ద పల్సెస్ హ్యాస్ బీన్ డిలీటెడ్ ఇంక్లూడింగ్ ద టర్మ్ సర్టైన్ పల్సెస్ అని చెప్పి ఒక క్లారిటీ అయితే అనౌన్స్ చేశారు. అంటే ఈ పల్సెస్ యొక్క రిఫరెన్స్ని ఈ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ నుంచి తీసేస్తున్నట్లుగా అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఈరోజు జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అప్డేట్ కింద. సో దీన్ని బట్టి మనం ఈ పల్సెస్ ఇంపోర్ట్ గురించి ఏదైతే మన ఫార్మర్స్ వరి అవుతున్నారో లేకపోతే మార్కెట్లో ఏదైతే అదొక మేజర్ క్రిటిక్ లాగా సర్క్యులేట్ అవుతుందో అది దాని మీద కొంత రిలీఫ్ అయితే వచ్చిందని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రష్యన్ ఆయిల్ పర్చేజ్ మనం కంప్లీట్గా స్టాప్ చేస్తున్నామా అనే పాయింట్ మీద ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు ఎస్టర్డే అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. రష్యన్ ఆయిల్ పర్చేజ్ అనేది ఒక డీల్ బ్రేకర్ అని చెప్పి మేము అనుకోవట్లేదు. సో దాన్ని ఎమికబుల్ వేలో ఎలా డీల్ చేయాలో మేము ఆలోచించి డీల్ చేస్తామని చెప్పారు. సో సెకండ్ పాయింట్ కూడా ఏదైతే వరింగ్ ఫ్యాక్టర్ ఉందో అది కూడా కొంత రిలీఫ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. థర్డ్ పాయింట్ $500 బిలియన్ ఆఫ్ పర్చేసింగ్ని మనం చేయబోతున్నాం, $500 బిలియన్ ఆఫ్ పర్చేసింగ్ని మనం చేయబోతున్నామని చెప్పి ఏదైతే ఒక పాయింట్ ఈ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో అనౌన్స్ అయిందో అందరికీ కూడా ఒక చిన్న క్యూరియాసిటీ ఆర్ ఎక్సైట్మెంట్ ఏంటంటే అంత హ్యూజ్ పర్చేజ్ మనం ఏం చేయబోతున్నాము, మనం కమిట్మెంట్ ఇచ్చేసామంటున్నారు అంటే అంత హ్యూజ్ పర్చేజ్ నిజంగానే మనం కమర్షియల్లీ వైబుల్ టర్మ్స్లోనే ఒప్పుకున్నామా లేకపోతే యూఎస్ఏకి బెనిఫిషియల్గా ఒప్పుకున్నామా అనే దాని మీద చాలా వరి అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో దాని మీద కూడా ఈరోజు జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో ఒక అప్డేట్ ఏం చేస్తున్నారంటే ద ఎర్లియర్ మెన్షన్ ఆఫ్ $500 బిలియన్ ట్రేడ్ టార్గెట్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ టు ఇంటెంట్. అంటే కమిట్మెంట్ లాగా కాకుండా ఇంటెంట్ టు పర్చేజ్ అంటే మనం పర్చేజ్ చేయాలి అనుకుంటున్నాము అనే యాంగిల్లో ఈరోజైతే జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అయితే అప్డేట్ చేశారు. అంటే రెండింటికి చాలా తేడా ఉంది. కమిట్మెంట్ అంటే
ఎనీ వేస్ వీ హ్యావ్ టు పర్చేస్. అంటే డెఫినెట్లీ ఈ $500 బిలియన్స్ మనం కమిట్మెంట్ ఇచ్చేసినట్లు. అండ్ ఏ ప్రొడక్ట్స్ అయితే మనం ఒప్పుకున్నాం వాటిని పర్చేస్ చేయడానికి ఒక బైండింగ్ పాయింట్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇంటెంట్ అనేసరికి మన ఇండియాకి కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్లు. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు పర్చేస్ అనేది. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ పాయింట్లో కూడా క్లారిటీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఓవరాల్గా ఈ జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఎలా అయితే నడుస్తుందో దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే ఈ ట్రేడ్ డీల్ అనేది పక్క డీల్ కంక్లూడ్ అయినట్లే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి ట్రంప్ యొక్క వైఖరి చూస్తూనే వస్తున్నాం. తనకు కావాల్సింది జరిగేంత వరకు స్టేట్మెంట్స్ మార్చడం కానీ వెనకడి వేయడం కానీ తను చేస్తూనే ఉంటారు. బట్ ఈ డీల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అయితే మాత్రం మోర్ ఆర్ లెస్ రెండు కంట్రీస్ ఒకటే పాయింట్ మీద ఆర్ కామన్ లైన్స్లోనే అనౌన్స్మెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో ఏవైతే వరింగ్ ఫ్యాక్టర్స్ అనుకుంటున్నామో ఇమీడియట్లీ ఆ వరింగ్ ఫ్యాక్టర్స్ మీద క్లారిటీ రావడం కానీ దానికి సంబంధించినట్లుగా జాయింట్ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లో అప్డేట్స్ చేయడం కానీ వెరీ వెల్కమ్ మూవ్ అని చెప్పొచ్చు. సో దిస్ షోస్ దట్ ఈ డీల్ అనేది చాలా కాంక్రీట్ వేలో ఆల్రెడీ డిస్కస్ చేసే వీళ్ళు అనౌన్స్ చేశారనేది అయితే అర్థమవుతుంది. సో మోస్ట్లీ మార్చి మిడిల్ కల్లా ఇంక్లూడింగ్ సైనింగ్ ఫార్మాలిటీస్ అండ్ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కూడా అయిపోతున్నాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెల్కమ్ మూవ్ అండ్ పాజిటివ్ డైరెక్షన్లోనే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ వెళ్తుందని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంకా రానున్న రోజుల్లో ఇంకేమన్నా మోడిఫికేషన్స్ ఉంటాయా లేకపోతే ఏమన్నా సర్ప్రైజెస్ ఉంటాయా అనేది మళ్ళీ మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ డైరెక్షన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్లోనే ఈ ట్రేడ్ డీల్ అయితే ముందుకు వెళ్తుందని చెప్పి మనం కంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మరికొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే ఏఎంఎఫ్ఏ వాళ్ళు రిలీజ్ చేశారు. సో వీళ్ళు రిలీజ్ చేసిన డేటా పాయింట్ ప్రకారం జనవరి 2026 మంత్లో సిల్వర్ అండ్ గోల్డ్ కంబైన్డ్ ఈటీఎఫ్ వాల్యూ ఏయుఎం వాల్యూ 3 lakh crores క్రాస్ చేసిందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. సో గోల్డ్ యొక్క ఏయుఎం వాల్యూ జనవరి మంత్ ఎండింగ్ వచ్చేసరికి 1,84,277 crores గాను, సిల్వర్ వచ్చేసరికి 1,16,727 crores గాను వీళ్ళు అనౌన్స్ చేశారు. సో టోటల్ కంబైన్డ్ పోర్ట్ఫోలియో ఏయుఎం వాల్యూ ఈటీఎఫ్స్కి సంబంధించి 3 lakh crores క్రాస్ చేసిందని చెప్పి వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. నెక్స్ట్ డేటా పాయింట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏఎంఎఫ్ వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే జనవరి 2026లో కంపేర్డ్ టు ఈక్విటీ ఇన్ఫ్లోస్ కంటే కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్కి సంబంధించిన ఇన్ఫ్లోస్ చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యి వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్కి కొంత నెగిటివ్ పాయింట్ అయినప్పటికీ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది చాలా పాజిటివ్ అప్డేట్ అనే చెప్పొచ్చు. అంటే ట్రెండ్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వైపు ప్రస్తుతం అయితే నడుస్తుందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ బడ్జెట్లో గవర్నమెంట్ అయితే FY 27లో అంటే అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ 80,000 crores ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్ని అంటే మన గవర్నమెంట్కి ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వాటాని 80,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని అమ్మి గవర్నమెంట్ మానిటైజ్ చేసుకోవడానికి అయితే టార్గెట్గా పెట్టుకుందని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే డైరెక్షన్లో చాలా ఫాస్ట్గా అయితే గవర్నమెంట్ మూవ్ అవుతుందని చెప్పి చెప్పొచ్చు. ఈరోజు అదే డైరెక్షన్లో BHEL కంపెనీలో వీళ్ళకున్న వాటాని గవర్నమెంట్కున్న వాటాని 5% వరకు డిస్ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా దానికి ఆఫర్ ఫర్ సేల్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ఆఫర్ ఫర్ సేల్ యొక్క ప్రైస్ 254గా డిసైడ్ చేశారు. ఇది ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ కంటే ఆల్మోస్ట్ 8% డిస్కౌంట్లో అయితే అనౌన్స్ చేశారు ఈ BHEL షేర్ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ని. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే అంటే ఆఫర్ ఫర్ సేల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే February 11th and 12th అంటే ఈరోజు రేపు మన రిటైల్ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఈ ప్రైస్లో కనుక వాళ్ళ షేర్స్ని బిట్ చేయాలి అనుకుంటే అంటే వాళ్ళ షేర్స్ని గవర్నమెంట్కి అమ్మాలి అనుకుంటే వాళ్ళు ఈ T+1 బేసిస్లో ఈరోజు రేపట్లో 254 per షేర్ చొప్పున వాళ్ళు బిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్ అసలు ఈ ప్రాసెస్ అంతా మాట్లాడుకుంటే ఈ BHELలో 5% వాటా అమ్మకంతో పాటు గవర్నమెంట్ మరొక హ్యూజ్ డీల్ అయితే కంటిన్యూ చేస్తుంది. అదేంటంటే IDBI బ్యాంక్లో వాళ్ళ వాటాని అమ్మడం. IDBI బ్యాంక్లో గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 30% పైన అండ్ LICకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 30% పైన IDBI బ్యాంక్లో అయితే వాటా ఉంది. యాజ్ ఆఫ్ నౌ IDBI మార్కెట్ వాల్యూ 1,20,000 crores చొప్పున ట్రేడ్ అవుతుంది మార్కెట్లో, ఎంటైర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇప్పుడు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో మెజారిటీ ఆఫ్ ద
చంక్ వచ్చేసరికి గవర్నమెంట్కి ఐడిబిఐ బ్యాంక్ డీల్ కనుక సక్సెస్ అయితే అందులో ఆల్మోస్ట్ 33,000 crores పైన వచ్చేస్తాయి. సో వీళ్ళు పెట్టుకున్న 80,000 crores టార్గెట్లో 33,000 crores అనేది ఐడిబిఐ బ్యాంక్ డీల్ ద్వారా అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి ఎల్ఐసిలో 3% వాటా అమ్మాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఎల్ఐసి యాజ్ ఆఫ్ నో మార్కెట్ క్యాపిటల్ ఉన్న వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే 3% అంటే అరౌండ్ 20,000 crores వరకు వస్తుంది. సో 33,000 crores ఫ్రమ్ ఐడిబిఐ బ్యాంక్, 20,000 crores ఫ్రమ్ ఎల్ఐసిలో ఉన్న స్టేక్ని అమ్మడం ద్వారా గవర్నమెంట్ అయితే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ గోల్ని అచీవ్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయితే డైరెక్షనల్ మూవ్స్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఐడిబిఐ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ డీల్ వెరీ ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్లో అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఐడిబిఐ బ్యాంక్లో వాటాని అమ్మడం కోసం ఫైనాన్షియల్ బిడ్స్ని అయితే గ్యాదర్ చేశారు. ఆ ఫైనాన్షియల్ బిడ్స్ 2 ఫారిన్ కంపెనీస్ రేస్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఒకటి దుబాయ్కి సంబంధించిన ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్ అయితే ఇంకొకటి ఫెయిర్ ఫాక్స్ అనే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అని చెప్పొచ్చు, పిఈ ఇన్వెస్టర్ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్పొచ్చు. సో గవర్నమెంట్ అయితే చాలా ఫాస్ట్గా ఈ 80,000 crores ఆస్తుల్ని అమ్ముకొని క్యాష్ రూపంలో మానిటైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. మార్కెట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ వచ్చేసరికి లాస్ట్ 3 daysలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే కంటిన్యూస్గా నెట్ బయర్స్గా అయితే కనిపిస్తున్నారు. ఓన్లీ ఫిబ్రవరి మంత్లో అలోన్ 4,970 crores వర్త్ ఆఫ్ షేర్స్ని వీళ్ళు బై చేసినట్లుగా అయితే డేటా పాయింట్ కనిపిస్తుంది. ఇది చాలా వెల్కమ్ పాయింట్గా చెప్పొచ్చు. లాస్ట్ 1 year 1.5 year నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ అనేది మార్కెట్పై ఒక స్ట్రెస్ పాయింట్ లాగా అయితే వర్కౌట్ అయింది. దీనివల్లే మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో హెవీ కరెక్షన్ అయితే వచ్చిందని అయితే చెప్పొచ్చు. అంటే ఇది ఒక్కటే కాదు, ఎర్నింగ్స్ స్లో డౌన్ కూడా. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్గా మారడం, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అవడం, అండ్ రీసెంట్ జిఎస్టీ రేట్ కట్స్ కానీ, అండ్ మన గవర్నమెంట్ రీసెంట్గా బడ్జెట్లో కార్పొరేట్స్కి అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజెస్ కానీ, ఈ టోటల్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేది అప్కమింగ్ FY27కి ఒక స్ట్రాంగ్ బేస్ అయితే లేడౌన్ చేసిందని నాకైతే అనిపిస్తుంది. సో మార్కెట్ స్లోగా గత 1 year నుంచి ఇట్ హాస్ మూవ్డ్ నైదర్ వేస్. ఓన్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో అయితే భారీ కరెక్షన్ అయితే జరిగింది. బట్ బ్రాడర్ ఇండిసెస్ లెవెల్లో లార్జ్ క్యాప్స్ కూడా పెద్దగా అయితే ర్యాలీ అయితే జరగలేదు. సో దీన్ని మనం ఏమంటామంటే టైం కరెక్షన్ అంటాం. అంటే టైం కరెక్షన్ అంటే మార్కెట్లో ఉన్న షేర్స్ ప్రైజెస్ వచ్చేసరికి ఎక్కడికి మూవ్ అవ్వు, అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంటాయి. బట్ టైం అయితే మనకి ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ఒక టైం కరెక్షన్ గాను అండ్ హెల్దీ కన్సాలిడేషన్ ఫేజ్ గాను మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో యాజ్ ఆఫ్ నో అయితే చాలా మంచి టైం కరెక్షన్ తర్వాత ఇటువంటి మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంప్రూవ్ అవడం అండ్ ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్గా మారడం వెరీ పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మేబీ ఇది టూ ఎర్లీ అవ్వచ్చు. మనం ఈ ఎఫ్ఐఎస్ బ్యాక్ వస్తున్నారని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా డెసిషన్ తీసుకోవడానికి కానీ మేబీ టూ ఎర్లీ అవ్వచ్చు. దీన్ని మనం ఒక లాంగ్ టైం కరెక్షన్ అండ్ హెల్దీ కన్సాలిడేషన్ ఫేజ్గా మాట్లాడుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వేరియస్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా మనం మాట్లాడుకున్నట్లుగా అవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం అండ్ FY27 యొక్క ఎర్నింగ్స్ కనుక ఇంప్రూవ్ అవ్వడం మొదలు పెడితే ఓవరాల్ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్కి డెవలప్ అవుతున్నట్లుగా నాకైతే కనిపిస్తుంది. బట్ మేబీ ఇది టూ ఎర్లీ కావచ్చు ఇంకా అలాంటి కంక్లూజన్కి రావడానికి. సో స్లోగా స్టెప్ బై స్టెప్ మనం డేటా పాయింట్స్ గమనించుకుంటూ వెళ్తుంటే మనకి దీనిపైన క్లారిటీ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ డేటా పాయింట్స్ సజెస్టింగ్ వెరీ పాజిటివ్ మొమెంటమ్ ఇన్ ద మార్కెట్ అని అయితే అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్. మనం వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఈ కంపెనీ సైడ్ నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళకి సౌదీ అరేబియాకి సంబంధించిన సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ SFDA వాళ్ళు సెమాగ్లూటైడ్ అనే డ్రగ్ యొక్క జెనరిక్ వర్షన్ ఒజంపిక్ అనే డ్రగ్ని ఈ సౌదీ మార్కెట్లో కమర్షియలైజ్ చేసుకోవడానికి అంటే ఈ డ్రగ్ని సేల్ చేసుకోవడానికి అయితే వీళ్ళకి అప్రూవల్ అయితే శాంక్షన్ చేశారు. మనం ఆల్రెడీ ఈ వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా గురించి నిన్న మార్కెట్ అప్డేట్ వీడియోలో ఒక కేస్ స్టడీ రూపంలో మాట్లాడుకున్నాం. ఈ వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా ఎందుకు దాని యొక్క హై లెవెల్స్ నుంచి ఆ స్టాక్ ప్రైస్ యొక్క హై లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 40-50% కరెక్ట్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళ ప్రమోటర్స్ అయితే ఓపెన్ మార్కెట్ నుంచి ఈ కంపెనీ యొక్క షేర్లు పర్చేస్ చేసినట్లు కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అసలు ఈ ఫాల్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఈ ప్రమోటర్స్ బయింగ్ని మనం ఎలా చూడాలి, అండ్ ఇప్పుడు వచ్చిన ఈ సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ నుంచి వచ్చిన అప్రూవల్ వీళ్ళకి ఎలా వర్క్ అవుతుంది అనేది ఓవరాల్గా కలిపి ఆలోచిస్తే ఇట్స్ అ వెరీ పాజిటివ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఈ వన్ సోర్స్ స్పెషాలిటీ
ఫార్మా కంపెనీకి సంబంధించిన ఈరోజు జరిగిన అనౌన్స్మెంట్ని మనం నిన్న డైలీ మార్కెట్ వీడియోలో చేసుకున్న అనాలిసిస్తో పాటు కలిపి మీరు వినడానికి ప్రయత్నిస్తే మీకు ఓవరాల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి MSCI స్టాండర్డ్ ఇండెక్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్ని, L&T ఫైనాన్స్ని ఇంక్లూడ్ చేస్తూ IRCTCని ఈ ఇండెక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. ఈ ఇండెక్స్ అనేది MSCI అంటే మోర్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ ఈ MSCI ఇండెక్స్ని ఒక రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్, L&T ఫైనాన్స్లో ఈ MSCI ఇండెక్స్లో యాడ్ చేయడం వల్ల ఈ కంపెనీస్లోకి అయితే ఫ్రెష్ ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీన్ని ఆల్వేస్ మార్కెట్ పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటుంది ఇలాంటి ఎడిషన్స్ని. నెక్స్ట్ మనం అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో మహీంద్రా అండ్ మహీంద్రా రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి కంపెనీస్ అంటే ఎప్పుడైతే మార్కెట్ లీడర్స్ అనౌన్స్ చేసే రిజల్ట్స్ వల్ల మనకేమర్థమవుతుందంటే ఎంటైర్ ఇండస్ట్రీ యొక్క హెల్త్ అయితే అర్థమవుతుంది. సో వీళ్ళు ఈరోజు ఇలాంటి స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. ఆటో సెక్టర్, ఇండియన్ ఆటో సెక్టర్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ డిమాండ్ అయితే చూస్తున్నాయి. దీనికి మేజర్లీ 2 రీజన్స్ అని చెప్పొచ్చు. ఒకటి, రీసెంట్గా జరిగిన GST స్ట్రక్చరల్ చేంజెస్ అయితే, 2 ఇండియా US ట్రేడ్ డీల్లో వీళ్ళకి ఇస్తున్న టారిఫ్ కోటా కానీ ప్రిఫరెన్షియల్ కోటా కానీ మేజర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్కి అయితే పనిచేస్తున్నాయి. సరే, ఇప్పుడు రిజల్ట్స్లోకి మనం కనుక మాట్లాడుకుంటే వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ 52,100 క్రోర్స్గా రికార్డ్ చేశారు ఫర్ ద Q3 FY26 క్వార్టర్కి. ఇది 26% ఇయర్ ఆన్ ఇయర్గా చెప్తున్నారు, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్గా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ రెవెన్యూస్ 41,470 క్రోర్స్ నుంచి 52,100 క్రోర్స్కి ఇంక్రీజ్ అయినాయి అని చెప్పి రిపోర్ట్ చేశారు. ఈ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 54% జంప్ అయితే కనిపిస్తుంది. అండ్ స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 33% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4,675 క్రోర్స్ గాను, స్టాండ్ అలోన్ ప్యాట్ అంటే వీళ్ళ సబ్సిడరీస్కి వచ్చిన ప్రాఫిట్స్ కాకుండా అలోన్ మహీంద్రా అండ్ మహీంద్రాకి వచ్చిన ప్రాఫిట్స్ ఏమో 3,931 క్రోర్స్గా రికార్డ్ చేశారు. ఫర్దర్ ఆపరేషనల్ మెట్రిక్స్ మాట్లాడుకుంటే వీళ్ళ ఆటో సెగ్మెంట్ 23% ఇంక్రీజ్ అయినట్లుగా వెహికల్ వాల్యూమ్స్ అవి 3,02,238 యూనిట్స్గా రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ SUV రెవెన్యూ మార్కెట్ షేరు 90 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయ్యి 24.1%గా రికార్డ్ చేశారు. వీళ్ళ SUV మార్కెట్ షేర్ అంటే ఓవరాల్ ఇండస్ట్రీలో వీళ్ళ SUVస్కి ఉన్న మార్కెట్ షేర్ 24.1%గా రికార్డ్ అయినట్టుగా చెప్తున్నారు. సెగ్మెంటల్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ నెంబర్స్ మాట్లాడుకుంటే ఆటో సెగ్మెంట్కి ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ 2,684 క్రోర్స్ విచ్ ఇస్ 27% ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఫార్మ్ పీబీఐటీ అంటే వీళ్ళకి వన్ ఆఫ్ ద సెగ్మెంట్ ఫార్మ్ రిలేటెడ్ సెగ్మెంట్ ఉంది, అంటే వీళ్ళ ట్రాక్టర్స్ అండ్ దెన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఆ సెగ్మెంట్ నుంచి 2,061 క్రోర్స్ ఆఫ్ పీబీఐటీగా రికార్డ్ చేశారు విచ్ ఇస్ 41% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ సబ్సిడరీస్ విషయానికి వస్తే మహీంద్రా ఫైనాన్స్ 97% గ్రోత్ ఇన్ ప్యాట్ రిపోర్ట్ చేసిందని, అసెట్ క్వాలిటీ చాలా స్టేబుల్గా ఉందని. మహీంద్రా లాజిస్టిక్స్ ఆఫ్టర్ 11 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు ప్రాఫిట్స్ పోస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. మహీంద్రా లైఫ్ సైన్సెస్ 5 times ఆఫ్ ప్రాఫిట్ గ్రోత్ డెలివర్ చేసిందని చెప్తున్నారు. సో వీళ్ళ స్టాండ్ అలోన్ నెంబర్స్తో పాటు వీళ్ళ సబ్సిడరీస్ కూడా చాలా హ్యూజ్ టర్న్ అరౌండ్ అయితే రిపోర్ట్ చేసినాయి ఈ క్వార్టర్లో. ఓవరాల్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ అని అయితే మనం కంక్లూడ్ చేసుకోవచ్చు మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ సైడ్ నుంచి. నెక్స్ట్ మనం అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా Q3 FY26 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ 17% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయ్యి 6,477 క్రోర్స్గా రికార్డ్ చేశారు. నెక్స్ట్ ఆపరేషనల్ మెట్రిక్స్ మాట్లాడుకుంటే వీళ్ళ కన్సాలిడేటెడ్ EBITDA 27% ఇంక్రీజ్ అయ్యి 965 క్రోర్స్గా రికార్డ్ చేశారు. వేరాజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 35% ఇంక్రీజ్ అయ్యి 502 క్రోర్స్గా రికార్డ్ చేశారు. వీళ్ళ సెగ్మెంటల్ రెవెన్యూస్ మాట్లాడుకుంటే హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే మెయిన్లీ ఫ్రమ్ ద హాస్పిటల్స్ 3,183 క్రోర్స్ గాను, అపోలో హెల్త్ కంపెనీ అంటే ఇందులో వీళ్ళ అపోలో ఫార్మసీ అండ్ అపోలో డయాగ్నోస్టిక్స్ కలిపి రిపోర్ట్ చేస్తారు. ఇందులో 2,827 క్రోర్స్ గాను రికార్డ్ చేశారు సెగ్మెంటల్ రెవెన్యూస్. సో అపోలో హెల్త్ కంపెనీ యొక్క రెవెన్యూస్ బోత్ రిటైల్ అండ్ డిజిటల్ కలుపుకొని వీళ్ళకి 20% ఇయర్ ఆన్ ఇయర్
గ్రోత్ అయితే వచ్చినట్లుగా రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళ టోటల్ స్టోర్స్ 7,113 స్టోర్స్ ఉన్నట్లుగా చెప్తున్నారు, విచ్ ఈజ్ 185 న్యూ స్టోర్స్ ఎడిషన్ చేసినట్లుగా అయితే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఈ క్వార్టర్లో ఒక 250 బెడ్ క్వాటర్నరీ కేర్ హాస్పిటల్ పూణేలో కొత్తగా అయితే లాంచ్ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈ స్ట్రాంగ్ రిజల్ట్స్తో పాటు వీళ్ళు 10 రూపీ పర్ షేర్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. ఓవరాల్ వెరీ స్ట్రాంగ్ ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అపోలో హాస్పిటల్స్లో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని చాలా ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. సీ యూ ఇన్ ద టుమారోస్ మార్కెట్ అప్డేట్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, యువర్స్ సిఏ అశోక్.